ఈ వీడియోలో మనం డేటా టైప్స్ అనే కాన్సెప్ట్ గురించి చెప్పుకుందాం. అసలు ఈ డేటా టైప్స్ అనేది ఏంటి సార్? ఈ డేటా టైప్స్ అనేది ఏంటయ్యా అంటే టు స్పెసిఫై. ఈ డేటా టైప్స్ అనేది దేనికంటే టు 1 సెకండ్ అండర్లైన్ తీసేద్దాం, బోల్డ్ కూడా తీసేద్దాం. ఈ డేటా టైప్ అనేది దేనికయ్యా అంటే to specify the type of data. సో డేటా యొక్క టైప్ ని స్పెసిఫై చేయడానికి మనం యూజ్ చేసేది ఏంటయా అంటే డేటా టైప్స్. సో ఏదన్నా మన దగ్గర ఉన్న డేటా ఉంటే ఆ డేటా యొక్క టైప్ ని మనం ఏ విధంగా స్పెసిఫై చేయొచ్చు జావాలో అంటే బై యూజింగ్ డేటా టైప్స్. సో మనమైతే ఈ డేటా టైప్స్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసుకొని జావాలో డేటా యొక్క టైప్ ఏంటి అని స్పెసిఫై చేయొచ్చు. సార్, ఈ డేటా టైప్స్ ఎన్ని రకాలు? సో మనమైతే చూసుకుంటే ఈ డేటా టైప్స్ ఎన్ని రకాలు అంటే 2 టైప్స్. సో అవేంటి సార్? అవేంటి అంటే సో 2 టైప్స్ అని చెప్పా కాబట్టి 2 టైప్స్. సో ఫస్ట్ టైప్ ఏంటి సార్? ఈ ఫస్ట్ టైప్ ఏంటిదంటే ప్రిమిటివ్ డేటా టైప్స్. ఫస్ట్ టైప్ ఏంటి సార్? ప్రిమిటివ్ డేటా టైప్స్. సెకండ్ ప్రిమిటివ్ టైప్స్. సో మరి సెకండ్ టైప్ ఏంటి సార్? ఆబ్వియస్లీ ఫస్ట్ టైప్ ప్రిమిటివ్ అయితే సెకండ్ టైప్ ఏ టైప్ సార్ అంటే నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. సెకండ్ టైప్ ఏంటి సార్ అంటే నాన్ ప్రిమిటివ్ టైప్స్, నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ యూ కెన్ సే. సో దీన్నే మనం ఇంకో పేరుతో పిలవచ్చండి నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ ని. అదేంటి సార్ అంటే రిఫరెన్స్ డేటా టైప్స్. రిఫరెన్స్ డేటా టైప్స్. సో మెయిన్లీ మనకున్న డేటా టైప్స్ ఎన్ని రకాలుగా క్లాసిఫై చేశారు అంటే 2 టైప్స్. ఫస్ట్ వన్ ఏంటండి ప్రిమిటివ్ డేటా టైప్స్ అండ్ సెకండ్ వన్ ఏంటండి నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. ఓకే, ఫస్ట్ వన్ ప్రిమిటివ్ డేటా టైప్ అండ్ సెకండ్ వన్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్. వీటికి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఏంటండి? సో ప్రిమిటివ్ డేటా అనేది స్టాక్ మెమరీలో స్టోర్ చేసుకుంటాం. ప్రిమిటివ్ డేటా టైప్స్ లో ఏంటంటే బేసిక్ డేటా టైప్స్ ఉంటాయి. వెరాస్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఆర్ రిఫరెన్స్ డేటా టైప్స్ లో మనం ఆబ్జెక్ట్ బేస్డ్ డేటా స్టోర్ చేసుకుంటాము అండ్ అవి హీప్ మెమరీలో స్టోర్ చేసుకుంటాయి. సో ప్రిమిటివ్ డేటా టైప్స్ అయితే స్టాక్ మెమరీలో స్టోర్ చేసుకుంటాయి. డిఫాల్ట్ గా నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ అయితే వాల్యూ ఏముంటుందంటే నల్ అనేది ఉంటుంది. బట్ ప్రిమిటివ్ కి అయితే ఎంతో కొంత వాల్యూస్ లైక్ 0 కానీ న్యూమరిక్ టైప్స్ కి అయితే బూలియన్ అయితే ఫాల్స్ అని కానీ ఉంటుంది. సో కంపేర్ టు సైజ్ పరంగా కంపేర్ చేసుకుంటే ప్రిమిటివ్ టైప్స్ కి సైజ్ అనేది చాలా తక్కువ. వేరేస్ కమింగ్ టు నాన్ ప్రిమిటివ్ సైజ్ చాలా ఎక్కువ, అంటే చాలా పెద్ద ఇన్ఫర్మేషన్ మనం స్టోర్ చేసుకోవచ్చు. పెర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే ప్రిమిటివ్ డేటా టైప్స్ ఫాస్టర్ అన్నమాట, మోర్ ఎఫిషియంట్ కంపేర్ టు నాన్ ప్రిమిటివ్. సో సింపుల్ గా చెప్పాలంటే సింపుల్ బేసిక్ డేటా టైప్స్ అన్ని ప్రిమిటివ్ డేటా టైప్స్ కిందకి వస్తాయి అండ్ వీటికి ఎడిషనల్ ప్రాపర్టీస్ అంతగా అంటే ఎడిషనల్ ప్రాపర్టీస్ అలా ఏమి ఉండవు అంత ఎక్కువగా. కమింగ్ టు నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్, ఇవి కొంచెం కాంప్లెక్స్ గా ఉంటాయి అండ్ డేటాని మనం ఆబ్జెక్ట్స్ ఆర్ స్ట్రక్చర్డ్ డేటాగా రిప్రజెంట్ చేసుకుంటాము. అండ్ ప్రిమిటివ్ డేటా టైప్స్ కి వాటి యూజ్ కేసెస్ వాటికున్నాయి అండ్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ కి అయితే వాటి యూజ్ కేసెస్ వాటికున్నాయి. సో కమింగ్ టు ప్రిమిటివ్ డేటా టైప్స్ కిందకి వస్తే ఇవి అగైన్ క్లాసిఫైడ్ ఇంటూ 4 టైప్స్.
అగైన్ ఎన్ని రకాలు క్లాసిఫై చేశారయ్యా అంటే 4 టైప్స్ లా క్లాసిఫై చేశారు. ఏమేంటి సార్ అవి? సో ఫస్ట్ టైప్ ఏంటి సార్ అంటే న్యూమరిక్ డేటా టైప్. ఫస్ట్ టైప్ ఏంటి సార్ అంటే న్యూమరిక్ డేటా టైప్. సో ఈ న్యూమరిక్ డేటా టైప్ అగైన్ 4 టైప్స్ గా కేటగరైజ్ చేశారు. సో ఈ నెంబర్ టైప్ డేటాను కూడా అగైన్ 4 టైప్స్ గా కేటగరైజ్ చేశారు. ఫస్ట్ టైప్ ఏంటి సార్ అంటే బైట్. సో బైట్ లాగా బైట్ అనేది ఒక కేటగిరీ, అండ్ షార్ట్ లా కేటగరైజ్ చేశారు, అండ్ ఇంట్ అండ్ లాంగ్, అంతే. సో ఈ విధంగా వీటిని అయితే కేటగరైజ్ చేశారు. సో న్యూమరిక్ డేటాని ఈ 4 వేస్ లో మనం అయితే జావాలో రిప్రజెంట్ చేసుకోవచ్చు. వెరాస్ కమింగ్ టు డెసిమల్ డేటా, న్యూమరిక్ లో మనకి 2 టైప్స్ ఉంటాయి కదంటండి. నార్మల్ న్యూమరిక్ ఉంటాయి, నెక్స్ట్ వన్ ఏంటి డెసిమల్. సో అలాంటి డెసిమల్ డేటాని మనం అయితే ఎలా ఏ డేటా టైప్ తో రిప్రజెంట్ చేసుకోవచ్చు అంటే మనకి అగైన్ వాటిని అయితే 2 టైప్స్ గా కేటగరైజ్ చేశారు. సో అగైన్ వాటిని ఎన్ని రకాలుగా కేటగరైజ్ చేశారంటే డెసిమల్ టైప్ ని అగైన్ 2 టైప్స్ గా కేటగరైజ్ చేశారు. ఫస్ట్ టైప్ ఏంటంటే ఫ్లోట్, అండ్ సెకండ్ టైప్ ఏంటంటే డబుల్. సో ఫ్లోట్ లాగా అండ్ డబుల్ లాగా కేటగరైజ్ చేశారు. సో నెక్స్ట్ నెంబర్ రిప్రజెంట్ చేయడానికి 4 టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ వాడతారు, బైట్, షార్ట్, ఇంట్, లాంగ్. అండ్ డెసిమల్ టైప్ రిప్రజెంట్ చేయడానికి ఫ్లోట్, డబుల్ వాడతారు. సార్ వాట్ అబౌట్ క్యారెక్టర్స్? మనం క్యారెక్టర్స్ ని కూడా రిప్రజెంట్ చేస్తాం కదా, మన కాడ క్యారెక్టర్స్ డేటా కూడా ఉంటుంది కదా. ఆ టైప్ ఆఫ్ డేటాని మనం ఏ విధంగా రిప్రజెంట్ చేయొచ్చు? సో ఆ విధమైన డేటాని మనం అయితే ఏ విధంగా రిప్రజెంట్ చేయొచ్చు సార్ అంటే మనమైతే క్యార్ అనే టైప్ ఉంటుందన్నమాట. సో క్యారెక్టర్ టైప్ డేటాని మనమైతే ఏ విధంగా రిప్రజెంట్ చేయొచ్చు అంటే బై యూజింగ్ క్యార్ డేటా టైప్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ స్ట్రింగ్ డేటా అనేది అగైన్ నాన్ ప్రిమిటివ్ లోకి వెళ్ళిపోతుందండి. సో క్యారెక్టర్ టైప్ డేటాని అయితే మనం క్యార్ యూజ్ చేసుకొని డేటాని స్టోర్ చేసుకోవచ్చు. మరి ట్రూ ఆర్ ఫాల్స్ అనే టైప్ ఆఫ్ డేటాని నేను ఏ విధంగా రిప్రజెంట్ చేయొచ్చు సార్? నాకేమైనా పాసిబిలిటీ ఉందా అంటే ఎస్, మనం ఈ ట్రూ ఆర్ ఫాల్స్ అనే టైప్ ఆఫ్ డేటాని కూడా మనం అయితే రిప్రజెంట్ చేసుకోవచ్చు. అది ఏ టైప్ ఆఫ్ డేటా అయిద్దంటే బూలియన్ టైప్ కిందికి వచ్చేస్తుంది అనమాట. సో ఈ బూలియన్ టైప్ లో మనకుండే డేటా టైప్ ఏంటంటే బూలియన్ అనే డేటా టైప్ ఉంటుంది. సో మనం అయితే ఈ బూలియన్ డేటా టైప్ లో మనకు కావాల్సిన డేటాని స్టోర్ చేసుకోవచ్చు. లైక్ ట్రూ ఆర్ ఫాల్స్ అనే డేటాని మాత్రం ఈ బూలియన్ అనే దాంట్లో స్టోర్ చేసుకోవచ్చు. సో ఒకసారి మళ్ళీ రివైజ్ చేస్తే చూడండి, ప్రిమిటివ్ డేటా టైప్స్ లో న్యూమరిక్ డేటా టైప్స్ అయితే మనం ఈ 4 వేస్ లో స్టోర్ చేసుకోవచ్చు. బైట్, షార్ట్, ఇంట్, లాంగ్, వీటిలో ఏ డేటా టైప్ యూజ్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. కమింగ్ టు డెసిమల్ టైప్, ఫ్లోట్, డబుల్ అనే డేటా టైప్స్ లో మనం అయితే స్టోర్ చేసుకోవచ్చు. అండ్ క్యారెక్టర్ టైప్ డేటాను అయితే క్యార్ అనే డేటా టైప్ లో స్టోర్ చేసుకోవచ్చు జావాలో. అండ్ బూలియన్ టైప్ డేటాను అయితే మనం బూలియన్ అనే డేటా టైప్ యూజ్ చేసుకొని మనం అయితే ఈ డేటాని సేవ్ చేసుకోవచ్చు. సార్ వాట్ అబౌట్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ సార్? ఈ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ గురించి కూడా చెప్తానండి. ఇది అగైన్ క్లాసిఫైడ్ ఇంటూ 3 టైప్స్. 3 టైప్స్ అంటున్నారు కదా సార్, దేనికి వాడతారు? ఈ 3 టైప్స్ ఏంటి, అసలు దేనికి వాడతారు అనేది చెప్పండి సార్. ఓకే, ఈ 3 టైప్స్ ఏంటి అంటే ఫస్ట్ టైప్. సో ఫస్ట్ అయితే 3 arrows పెట్టేసుకుందాం. సో ఇది 3 టైప్స్ అని చెప్పాను కదా. ఓకే,
నెక్స్ట్ ఇప్పుడు ఆ టైప్స్ గురించి చెప్తాను చూడండి. సో ఫస్ట్ టైప్ ఏంటంటే అరే. అరే అంటే నేను మిమ్మల్ని పిలవలేదండి, అరే అనేది డేటా టైప్. మిమ్మల్ని అనుకుంటారేమో, ఖచ్చితంగా కాదు. అరే అనేది ఒక డేటా టైప్. అరేలో మనం సెట్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకోవచ్చు. సెట్ ఆఫ్ సీక్వెన్స్ డేటాని అరేలో మనం అయితే స్టోర్ చేసుకోవచ్చు. అలాగే మనం ఏదన్నా నేమ్ ఉందనుకోండి, ఆ నేమ్ మొత్తాన్ని స్టోర్ చేసుకోవాలంటే మనం స్ట్రింగ్ అనే డేటా వాడుకోవాలి. అదొక టైప్ ఆఫ్ డేటా. అండ్ సో మనం అయితే క్లాసెస్ క్రియేట్ చేస్తాం కదంటండి, ఆ క్లాసెస్ తోటి మనం అయితే ఆబ్జెక్ట్స్ని అయితే క్రియేట్ చేస్తాం. సో మనం అలాంటి ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేయాలన్నా, క్లాసెస్ని క్రియేట్ చేయాలన్నా మనకైతే కావాల్సిన డేటా ఏంటంటే క్లాస్ టైప్ డేటా. సో ఇవి నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్: అరేస్, స్ట్రింగ్స్ అండ్ క్లాసెస్. సో క్లాసిఫికేషన్ ఆఫ్ ప్రిమిటివ్ అండ్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. డేటా టైప్స్ యొక్క క్లాసిఫికేషన్ అండ్ వాటిల్లో ప్రిమిటివ్ అండ్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఏముంటాయి అనేది అయితే క్లియర్గా ఈ వీడియోలో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇవైతే మనం డేటా స్టోర్ చేసుకోవడానికి ఇన్ని విధాలుగా డేటా అనేది మనం అయితే స్టోర్ చేసుకోవచ్చు. సో ప్రిమిటివ్ డేటా టైప్స్ లో మనం అయితే సీక్వెన్స్ ఆఫ్ డేటా ఏం స్టోర్ చేసుకోవట్లేదు, జస్ట్ ఏదో ఒక సింగిల్ డేటా లైక్ నెంబర్ స్టోర్ చేసుకుంటున్నాం, లేకపోతే డెసిమల్ వాల్యూని స్టోర్ చేసుకుంటున్నాం, క్యారెక్టర్ని కానీ, లేకపోతే ఒక బూలియన్ టైప్ని స్టోర్ చేసుకున్నాం అంతే. ఇలాంటి మల్టిపుల్ క్యారెక్టర్స్ వచ్చినప్పుడు మనం అయితే స్ట్రింగ్ లో స్టోర్ చేసుకోవాలి. ఇలాంటి మల్టిపుల్ నెంబర్స్ ఆర్ మల్టిపుల్ ఫ్లోటింగ్ వాల్యూస్ వచ్చినప్పుడు అరేలో స్టోర్ చేసుకోవాలి. అండ్ క్లాస్ అనేది ఏంటంటే ఒక ఆబ్జెక్ట్స్ ని క్రియేట్ చేసుకోవడానికి కానీ, రిఫరెన్స్ గా వాడుకోవడానికి కానీ పనికొస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డేటా టైప్స్ అండ్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అండ్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. సో నెక్స్ట్ ఇన్ ఫర్దర్ వీటి గురించి ఎగ్జాంపుల్స్ అండ్ ఇన్ డెప్త్ గా వాటి మీద చెప్తానండి. సో ఈ వీడియో అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. చాలా జాగ్రత్తగా వినండి ఈ వీడియోస్, సో దట్ మీరైతే నెక్స్ట్ ఏ టైప్ ఆఫ్ కోడింగ్ ఇచ్చినా చేయగలుగుతారు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ టు గెట్ ద లేటెస్ట్ అప్డేట్స్.